కొల్లేరు ప్రజలకు అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, కొల్లేరు ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం పలువురు కొల్లేరు సంఘ నాయకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరును మూడో కాంటూరుకు కుదించే అంశంపై గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో కొల్లేరును మూడో కాంటూరుకు కుదించి కొల్లేరులోనే జీవనోపాధి కొనసాగిస్తున్న వేలాది కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, కొల్లేరు ప్రజలకు అన్ని విధాలా ఎటువంటి కష్టం రాకుండా తామండగా నిలుస్తామని దెందులూరు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు నంబూరు నాగరాజు, కొల్లేరు సంఘ నాయకులు సైదు సత్యనారాయణ సహా పలువురు కొల్లేరు గ్రామ పెద్దలు, రూరల్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చర్చిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆదేశాల మేరకు ఏవైతే బిలో కాంటూర్ అని భావిస్తూ ఉన్నారో వాటికి గండులు పెట్టడం జరిగింది. దాని మీదే ప్రభుత్వం మూడో కాంటూర్ చేయాలి, మూడో కాంటూర్ చేస్తే ఇలాంటి సమస్యలన్నీ కూడా రాకుండా పోతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ కూటమి తెలుగుదేశం ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా కొల్లేరు ప్రజల యొక్క పక్షపాతిగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ సమస్య ఇచ్చినా మీ గ్రామాల్లో మీరే పరిష్కారం చేసుకోవాలి. మీ కట్టుబాట్ల ప్రకారం, మీ సాంప్రదాయాల ప్రకారం మీరే గ్రామాలను నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఈ యొక్క కూటమి ముసుగులో రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంలో జరిగేటువంటి ఉత్సవాల్లో ఇక్కడ కూడా మీరు మాట రానికుండా అటు నాకు కానీ ఇటు మీకు కానీ గ్రామాల యొక్క ప్రశాంతతని ఎక్కడా కూడా దెబ్బతినపోకుండా కూడా అన్ని గ్రామాల పెద్దలు కూడా బాధ్యత తీసుకుని ఈ యొక్క పండుగని నిర్వహించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం.